యారో బగారా రైస్ బగారా అన్నం తెలియని వాళ్ళే ఉండరు. హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్. నేను ఎలా వండానో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను రోట్లో దంపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే రెడీ చేశాను. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అయితే మంచిగా చీల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ ఫ్లేవర్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక గిన్నె పెట్టేసుకొని 1 kg రైస్కి అయితే వండుతున్నాను. సో 1 kg రైస్కి ఆనియన్ వేసుకొని ఆనియన్లో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి లైట్గా అవి పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని ఆ తర్వాత అందులో డ్రై మసాలాస్ ఏవైతే ఉంటాయో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అది నూనెలో వేగుతున్నప్పుడు ఆ స్మెల్ ఉంటుంది చూడండి, చాలా సూపర్ ఉంటుంది. డ్రా మసాలాలో వచ్చేసి షాజీరా. దీనికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. దాంతోనే చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. షాజీరా అండ్ బిర్యానీ ఆకులు, ఆ తర్వాత ఇలైచి అదే యాలకులు కొంచెం చీల్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో మిరియాలు అంటే కాళీ మిర్చ్ అండ్ లవంగాలు, లాంగ్ ఇవి కూడా అన్ని వేసుకొని లాస్ట్లో దాల్చిని చెక్క ఇది కూడా వేసుకొని అన్ని రైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైలోనే చాలా బాగుంటుంది. సో ఓవర్ ఫ్రై చేయొద్దు, లైట్గా ఆ స్మెల్ వచ్చేస్తుంది, ఒక అరోమా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని కలిపి అవంతా ఎసరు వచ్చే వరకు పెట్టేశాను. అది ఎసరు వచ్చేలోపు ఇక్కడ నేను బియ్యం కడిగేసి అది ఎసరు వచ్చేంత వరకు నానబెట్టేసుకున్నాను. ఇలా మనము ఎసరు వచ్చిన తర్వాత బియ్యాన్ని మొత్తం అందులో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది ఉడకడానికి పెట్టేసామనుకోండి, ఒక మూత పెట్టేసి ఆ తర్వాత ఉంటుందండి రూమ్ అంతా భలే స్మెల్ వచ్చేస్తుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇదండి వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా తినడమే లేట్. మీరు కూడా ట్రై చేయండి.